నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సింధు. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గదిలో గోడ గడియారం టంగు టంగుమంటూ 5 గంటలు కొట్టింది. అప్పుడే మాగన్నుగా నిద్రపట్టిన సింధు ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. రోజూ లేచే సమయం అదే అయినా ఈ రోజు ఆమెకి చాలా బద్ధకంగా ఇంకా అలసటగా ఉంది. రాత్రంతా పాల కోసం చంటి పిల్ల తల్లిని పీకుతూనే ఉంది. పాలు లేక తల్లి, పాలు రాక పిల్ల బాధపడుతూనే ఉన్నారు. ఇంక తల్లి దగ్గర పాలు లేవని నోట్లో వేలేసుకుని చప్పరిస్తూ నిద్రలోకి జారుకుంది చంటిది. ఇంకాసేపు పడుకునుంటే బావుండును అనుంది సింధుకి. కాని అది కుదిరే పని కాదని బద్ధకాన్నంతా చుట్టబెట్టి ఓ పక్కకు పెట్టి చప్పుడు కాకుండా మెల్లగా లేచి కూతురొంటి మీద దుప్పటి కప్పి లేచి యువతలకొచ్చింది. ఏ మిషన్కైనా రిపేర్ వస్తే కొంతకాలమన్నా రెస్ట్గా ఒక మూల నుంచుతారు గాని మధ్యతరగతి గృహిణి పరిస్థితి అలా కాదు. ఆమె ఎలాంటి స్థితిలో ఉన్నా లేవకపోతే ఎక్కడి పనులు అక్కడే స్తంభించిపోతాయి. మగాళ్ళు ఆఫీసులకి, పిల్లలు స్కూళ్ళకి సక్రమంగా వెళ్ళి రావాలంటే అదంతా ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడుంది. బద్ధకంగా లేచి సింధు కాలకృత్యాలు తీర్చుకొని హడావిడిగా స్నానం చేసేసి దేవుడి పటం ముందు దీపం వెలిగించి దండం పెట్టుకుని యుద్ధానికి సన్నద్ధమై వెళుతున్న సైనికురాలిలాగా వంటగదిలోకి చొరబడింది. రాత్రి షింకులో పడేసున్న అంట్ల గిన్నెలన్నీ తోమి బోర్లించేసరికి పాల ప్యాకెట్లొచ్చాయి. వాటిని కట్ చేసి పాత్రలోకి వంపి స్టవ్ ముట్టించి పెట్టింది. పెరట్లోకెళ్ళి నూతిలోని నీళ్లు తోడి బాయిలర్ని నింపి బొగ్గులేసి అంటించింది. గదులు పెరడు ఊడ్చి తుడుచుకొచ్చింది. స్టవ్ మీద ఇడ్లీ కుక్కర్ పెట్టేసి కూరగాయలు ముందేసుకొని తరిగి బియ్యం కడిగి రెడీగా ఉంచుకుంది. పాలు 2 పొంగులు రానిచ్చి దించి ఓ పక్కన పెట్టి మూత పెట్టింది. ఇడ్లీ కుక్కర్లోని ఇడ్లీలను తీసి హాట్ బాక్స్లో సర్దేసింది. 2 స్టవ్ల మీద అన్నము కూర పెట్టేసింది. ఇంతలోకి అత్తామామలు లేవడంతో వాళ్ళకి బెడ్ కాఫీ కలిపిచ్చింది. తను ఒక కప్పు కాఫీ కలుపుకుంది. అటూ ఇటూ తిరుగుతూ ఒక్కో గుక్కెడు కాఫీ గొంతులో పోసుకోసాగింది. ఆఖరణ చల్లగా ఉన్న ద్రవాన్ని కాస్త మంచి నీళ్ళల్లా తాగేసింది. అంతలోపే భర్త లేవడంతో అతనికి అన్ని అమర్చి అందించింది. ఇంతలోనే చంటిది లేచి ఆరున్నొక్క రాగం ఆలపించింది. గబగబా అటు పరిగెత్తుకెళ్ళి కూతుర్ని చంకనేసుకుంది సింధు. తిరిగి తల్లి భుజం మీద తలవాల్చి నిద్రపోయిందా చంటిది. దాన్నలా భుజాన్నుంచుకొనే బాక్స్లో టిఫిన్ సర్ది భర్తకు అందించింది. ఏమండి, పాపకి పాల డబ్బా అయిపోయింది అంటూ ఆఫీస్కి బయలుదేరపోతున్న భర్తని ఆపి చెప్పింది సింధు. తెల్లారిందా నీ దండకానికి? శుభమా అంటూ ఉదయాన్నే ఆఫీస్కు బయలుదేరుతూ ఉంటే నీ దరిద్రపు కొట్టు ముఖంతో ఎదురొచ్చావన్నమాట. ఇంకీ రోజు నాకన్నీ అపశకునాలే. ఆఫీసర్లతో చివాట్లు తినాలి. దారిలోనే పట్టుకొని అప్పుల వాళ్ళు పీక్కు తింటారు అన్నాడు భర్త కోపంగా. ఏమే సింధు, నీకెన్నిసార్లు చెప్పానే మగాడు బయటికెళ్లే సమయంలో అది పట్రా ఇది పట్రా అని చెప్పకూడదు అని, వాడ మూడు పాడైపోతుంది అని దీర్ఘం తీస్తూ కోడల్ని మందలించింది సీతమ్మ. సర్లే, నీ కోడలికంత కామన్ సెన్సే ఉండుంటే బాగానే ఉండు. ఏవే, నీ చెవుల్లో సీసంగాని కరిగించి పోసుకున్నావా? ఆ పిల్ల పిశాచం అలా ఇల్లెగిరిపోయేలా ఏడుస్తుంటే వినిపించడం లేదు నీకు? భార్య మీద మండిపడ్డాడు సతీష్. దానికి ఆకలి ఏడుస్తుందండి, నన్నేం చేయమంటారు? నిన్ననగా పాల డబ్బా అయిపోయింది, నా దగ్గరేమో పాలు లేవు. మరెలా దాన్ని ఊరుకోబెట్టేది? నీది మరీ చోద్యం కాకపోతే దానికి పంచదారో పటికీ బెల్లం నీళ్ళో పట్టించకూడదటే. అబ్బే, బోల్డు డబ్బులు పోసి బజార్లో ఆ పాలపిండి డబ్బానే కావాలి నీకు. పిల్లలు బళ్ళోకి వెళ్లే వరకు పాలిచ్చి పెంచేవాళ్ళం మేము. మరి నువ్వో ఇప్పుడే నీ దగ్గర పాలు లేవంటున్నావు. నీది మరీ విడ్డూరంగానే ఉందే కోడలి పిల్ల. ఒరే అబ్బాయి, నీ పెళ్ళం అందం చెడిపోతుందని చంటిదానికి పాలివ్వడం లేదురా. దాన్నే అందంగా నా దగ్గర పాలెవ్వు అనేస్తుంది. ఇకిలిస్తూ అంది సీతమ్మ. నిజం చెప్పావే అమ్మా, దీని మొహానికో అందం, అది చెడిపోకుండా చూసుకోవడమును దేబ్ర మొహము ఇదిను. ఎర్రతోలు తప్పించి ఏముంది దీని దగ్గర? పోపో, లోపలికి పోయి అమ్మ చెప్పినట్టు ఆ నీళ్ళేవో కలిపి ఆ పిశాచి గొంతులో పొయ్యి.
రాత్రిలాగా దాని ఏడుపుతో నాకు నిద్రాభంగం అయ్యిందనుకో, దాని గొంతు నీ గొంతు నొక్కి పారేస్తాను. పీడ విరగడైపోతుంది. భార్యని చివాట్లేసి రుసరుసలాడుతూ బయటికెళ్ళిపోయాడు సతీష్. ఏమే సింధు, నీకు బుద్ధి జ్ఞానం ఉందటే? పగలల్లా బయట గొడ్డు చాకిరీ చేసి ఇంటికొచ్చిన నా బిడ్డకి రాత్రిళ్ళు కంటి నిండా నిద్ర కూడా లేకుండా చేస్తున్నావా? అబ్బబ్బే, మొగుణ్ణెలా చూసుకోవాలో కూడా చేత కాదు దీనికి. చేతకాని దానివి దొరికావు మా ప్రాణానికి. ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని. ఏంటే మహదేవా అంటున్నావు? లోపల నుంచి సింధు మామగారు కోదండం ముక్కుపొడుం పీలుస్తూ వచ్చారు. ఆ ఏముంది, మీ కోడలి బాగోతం చెప్పుకొని మురిసిపోతున్నాం. అబ్బాయికి రాత్రుళ్ళు నిద్ర లేకుండా చేస్తుందట. ఏమిటి, నిజంగానే? అయితే కోడలి పిల్ల మంచి రస్కురాలన్నమాట. వెకిలిగా నవ్వుతున్న మామగారిని చూస్తుంటే ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టు అనిపించింది. చప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయింది సింధు. 6 నెలల చంటిపిల్ల ఏడుస్తూ నీరసంగా మంచం మీద పడుకునుంది. కూతుర్నలా చూడగానే కన్నతల్లి ప్రాణం కదిలిపోయింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని పళ్ళ బిగువున ఆపుకుంటూ వంటగదిలోకి వెళ్ళి గ్లాస్తో నీళ్లు ముంచి పంచదార వేసి స్పూన్తో కరగబెడుతోంది. ఇంతలోకే సీతమ్మ అక్కడికొచ్చి కోడల మీద చిందులు తొక్కింది. అబ్బబ్బే, నువ్వు అసలు సంసారానికి సరైన మనిషివే కాదే. సంసారం చక్కదిద్దుకునే తీరు ఇదేనా? ఆ గుంట వయసు ఎంతని దానికి పట్టడానికి ఇంత పంచదార వేస్ట్ చేస్తున్నావా? పంచదార కిలో ఎంత ఖరీదో నీకు అసలు తెలుసటే? అయినా ఈ మధ్య ఏ డాక్టర్ చెప్పినా పంచదార వైట్ పాయిజన్ అంటున్నారు కదే. నీ మట్టుకు నువ్వు ఇంతింత పంచదార నీళ్లల్లో కరిగించి దానికి పట్టించేస్తే అది గుటుక్కు మనదు. మాట్లాడుతూనే కోడల చేతిలోని గ్లాస్ అందుకొని గట్టగట్టా తాగేసింది సీతమ్మ. మారు మాట్లాడలేని సింధు గబగబా వంటగదిలోకి వెళ్ళి పిల్లని అడ్డాల్లో వేసుకుంది. అద్గది మాతృమూర్తి లక్షణం అంటే అది. పిల్లలకి సంవత్సరం నిండేదాకా నీ పాలే పట్టాలి. తెలిసిందా కోడలి పిల్ల? అత్తగారి మాటలు సింధు నెత్తిన పిడుగులు కురిపించాయి. ఎంతకీ పాలు రాక అలాగే సొమ్మసిల్లి నిద్రపోయింది చంటిపిల్ల. ఆ రాత్రి భర్తకి నచ్చజెప్పే ధోరణిలో మెల్లగా బతిమాలుతూ చెప్పింది సింధు. ఏమండి, మన పాపని చూసారా? ఎంత చిక్కిపోయిందో. దానికి పాలు చాలడం లేదండి. ఎదిగే వయసులో సరైన డైట్ ఇవ్వకపోతే పిల్లల హెల్త్ పాడైపోతుంది. మన పాప వయసే, పక్కింటి పిన్నిగారి మనవరాలిది. దాన్ని చూడండి ఎంత ముద్దుగా బొద్దుగా ఉందో. మీరు చూస్తే పాల డబ్బాలు తీసుకురావడం లేదు. అత్తయ్య చూస్తే పాపకి సంవత్సరం వయసు వచ్చే వరకు నా పాలే పట్టాలంటున్నారు. పాల ప్యాకెట్లేమో ఎక్స్ట్రా తీసుకోవడానికి వీల్లేదంటారు. ఎలాగండి? నేనేం చేయను చెప్పండి? కళ్ళ నిండా నీళ్లతో కన్నీళ్ల పర్యంతమైంది సింధు. ఆపవే ఏడుపు గుట్టు మొహందానా. అందరూ పిల్లలకి పాలు పట్టే పెంచుతున్నారా? ఇంత అన్నం పడేయి. అన్నము పెడుతున్నానండి, కానీ 10 రోజుల నాడు జ్వరం వచ్చిన దగ్గర నుంచి అది మెతుకు ముట్టడం లేదు. అన్నము తినక పాలు పట్టకపోతే అది ఏమైపోతుందోనని భయంగా ఉందండి నాకు. పిల్లలకి పాలు తప్పనిసరిగా పట్టాలి కదా. ఆ విషయం మీకు తెలీదా? ఏంటే ఊరికే పాయింట్లు లాగుతున్నావు? దానికి పాల డబ్బాలు కొనే స్తోమత నా దగ్గర లేదు. అంతే. అలాగంటే ఎలాగండి? కన్న తండ్రి మీరే పట్టించుకోకపోతే అదేమైపోతుంది పాపం? అవసరాలైనా కన్నబిడ్డల తర్వాతే కదా. చేతిలో సిగరెట్ తీసి విసురుగా నేలకేసి కొట్టి లేచి నిలబడ్డాడు సతీష్. ఒళ్ళో ఉన్న కూతుర్ని తీసి మంచం మీద పడుకోబెట్టింది సింధు. ఏం లేదండి, రోజుకు మీరు ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారు? క్లబ్బులకెళ్ళి ఎన్ని డబ్బులు తగలేస్తున్నారు? అవి కొంచెం తగ్గించుకుంటే అంతే. ఆమె చెంప చెల్లుమంది. రాస్కెల్, నన్నే నిలదీసి పోసేంతటి దానివయ్యావా? నేను ఎన్ని సిగరెట్లు తగిలేస్తే నీకేంటి? క్లబ్బులకెళ్ళి తాగితే నీకేంటి? పేకాటాడితే నీకేంటి? నేను సంపాదించుకుంటున్నాను, నా ఇష్టం వచ్చినట్టు తగలేసుకుంటాను. ఇదేమన్నా నీ బాబు సొమ్మా? నువ్వు క్రాస్ ఎగ్జామిన్లు చేస్తున్నావు. కొడుకు అరుపులకి సీతమ్మ కోదండం అక్కడికొచ్చి చేరిపోయారు. ఏంట్రా అబ్బాయి, ఏం జరిగింది? ఏముంది, దీనికి కళ్ళు నెత్తికెక్కాయి నాన్న, అందుకే నన్ను జమా ఖర్చులు అడుగుతుంది. అడగదు మరి, చదువుకుంది కదా. ఆ టెంపరితనం నీ దగ్గర చూపిస్తుంది. రామ రామ, ఎవరింట్లోనైనా చూడు, ఆడది అణిగి మణిగి పడుంటుంది. కానీ ఇలా మాటకు మాట చెబుతూ
వితండవాదానికి దిగే పెళ్ళాన్ని నిన్నే చూస్తున్నాం. ఏం చేస్తాం, అంతా మన తలరాత. కదలండి, చూసిన చోద్యం చాలు. ఏమండి, నేను కూడా ఏదన్నా ఉద్యోగం చేస్తాను, ఎక్కడన్నా నాకు పని చూడండి, వేళ్ళీళ్ళకి చన్నీళ్లు తోడులా ఉంటుంది. ఏంటి, ఉద్యోగం వెళవబడతావా? నీ మొహానికి అదొక్కటే తక్కువ. అమ్మా చూడవే, ఇది ఉద్యోగం చేస్తుందట. కొడుకు అరుపులతో వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోయింది సీతమ్మ. ఏంటే కోడలి పిల్ల, ఉద్యోగం చేస్తావా? మరి ఇంట్లో పనులెవరు చేస్తారనుకుంటుందిరా అది? ఇంకెవరు చేస్తారు? దీని బాబు అమ్మ చేస్తారు. ఏమే, అలా చేస్తావా? నీ బాబుని అమ్మని రప్పించి నీ ఇంట్లో పని మనుషుల్లా పెట్టు, అది కూడా జీతం భత్యం లేకుండా. అదో పెద్ద జోకైనట్టుగా తల్లి కొడుకులిద్దరూ పగలబడి నవ్వసాగారు. సింధు ముఖం నల్లగా మాడిపోయింది. అది కాదురా అబ్బాయి, 24 గంటలు ఇంట్లో ఉంటే మన ముగ్గురు ముఖాలే చూడాలి. అదే గడప దాటితే వీడిదిన పడిందనుకో, రకరకాల మనుషుల్ని చూడొచ్చు, రకరకాల సరదాలు తీర్చుకోవచ్చు. నిజం చెప్పావే అమ్మా, దీని ప్లాన్ అదే. బురద మీద రాయేస్తే అది మన ముఖాన్ని చిమ్ముతుందని దేనికి నోరెప్పకుండా ఉండిపోయింది సింధు. ఏమండి, నేను మాట అడుగుతాను గాని కోపగించుకోకండే. నాకు నిన్ననే తెలిసింది ఈ మాట. మీరు మీ ఆఫీస్లో పనిచేసే స్టెనోతో క్లోజ్గా తిరుగుతున్నారట, ఆమె ఇంటికి కూడా వెళుతున్నారటగా? సందేహంగా అడిగింది సింధు ఒకరోజు. నోట్లో సిగరెట్ తీసి పట్టుకొని పొగ విలాసంగా వదులుతూ చిద్విలాసంగా నవ్వాడు సతీష్. ఓహో, ఈ వార్త నీదాకా వచ్చిందన్నమాట. మంచిది, నేనే చెబుదామనుకున్నాను, నాకు ఆ శ్రమ లేకుండా చేసేశావు. ఇదిగో దేవ్యమోహమా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఆ స్టెనో అదే నా గర్ల్ ఫ్రెండ్ రోజీ, బంగారు గుడ్లు పెట్టే బాతు. 2 ఏళ్ల నాడు తొందరపడి నిన్ను కట్టుకున్నాను గాని కాస్త ముందుగా పరిచయమై ఉంటే ఆ రోజీనే చేసుకునేవాణ్ణి. అయినా ఇప్పుడైతే మాత్రం ఏముందిలే, నువ్వు ఇలాగే ఉండు. ఎప్పుడన్నా రోజీని ఇంటికి తీసుకొచ్చినా నువ్వు సకల మర్యాదలు చేయాలి. రోజీకి నా అన్న వాళ్ళెవ్వరూ లేరు. నన్ను గాఢంగా ప్రేమిస్తుంది, నేను కాదంటే చచ్చిపోతానంటోంది. నిజంగా రోజీ లాంటి బంగారు పిచ్చుకు దొరకడం నా అదృష్టం. ఏదో కాలక్షేపానికి ఉద్యోగం చేస్తుంది కానీ తన వెనకాల లెక్కలేనన్ని ఆస్తిపాస్తులు పడి మూలుగుతున్నాయి. వాటిని ఎవ్వరు ఎగరేసుకుపోకుండా సురక్షించే నాదుడి కొరకు వెతుకుతూ ఉంటే నేను కనిపించానట. నాలోని సమర్థతని, సిన్సియారిటీని చూసి నాపై మనసు పారేసుకుంది. నేను పెళ్ళైన వాడినని తెలిసి మొదట కొంచెం బాధపడింది, కానీ వెంటనే నన్ను అర్థం చేసుకుంది. పెళ్ళైన వాడివైనా పర్లేదు, నన్ను తప్ప మరొకరిని కన్నెత్తి చూడనంది. చూసావా రోజీది ఎంత గాఢమైన ప్రేమో. తనుకో అంటే 1,000,000 మంది కుర్రాళ్ళు క్యూ కట్టి తన ఎదుట నిలబడతారు, కానీ నన్నే లైక్ చేస్తుందంటే అదంతా నా లక్కే. ఏంటి ముఖం అలా ఆముదం తాగినట్టు పెట్టావు? నీకిష్టం లేదని చెప్పబోతున్నావు అంతే కదూ? కానీ ఇక్కడ నీ బోడి ఇష్టాలు ఎవ్వరూ అడగడం లేదు. నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుంటేనే నీకు ఈ కొంపలో ఫుడ్ దొరికేది, అది గుర్తుంచుకో. నా గనక చిరాకేసి నిన్ను మెడపట్టి గెంటేశాననుకో, నీ పుట్టింట్లో ఏముంది బూడిద? మీ అమ్మ బాబే చిప్పాకర్ర పట్టుకుని అడుక్కు తింటూ తిరుగుతున్నారాయే. అక్కడికెళ్తే నీకు రాలేదు బూడిదే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు రోజీ బర్త్డే. రేపు సాయంత్రం తనని ఇక్కడికి తీసుకొస్తాను. రేపు రాత్రికి డిన్నర్కి ఇక్కడికే. తనకిష్టమైన ఐటమ్స్ అన్నీ చెప్తాను, రుచిగా శుచిగా వండుంచు. అంతేకాదు, రేపు రాత్రికి ఇక్కడే ఉండిపోతుంది తను. ఈ బెడ్రూమ్ బాగా డెకరేట్ చేసి ఉంచాల్సిన డ్యూటీ కూడా నీదే, తెలిసిందా? ఇదే ఫస్ట్ టైం రోజీ ఇక్కడికి రావడం. అరేంజ్మెంట్స్ అదిరిపోవాలి. ఏంటి, అర్థమైందా? వట్టి పప్పు శుద్ధవి, దేనికి ఎక్స్ప్రెషన్లు ఉండవు. ఆ రోజు భోజనాలు చేస్తుండగా బాంబు పేల్చాడు సతీష్. అమ్మా, రోజీకి ఇలా ఉండడం బాగోలేదట, తన మెళ్ళో తాళి కట్టేయమంటోందే. అదే, ఆడదాని మెళ్ళో తాళి లైసెన్స్ బిళ్ళ లాంటిదే కదా, అందుకే ఏ విధవ దగ్గరకు రావడానికి జంకుతాడు. లేకపోతే ప్రతి రాస్కెల్కి ఆశగానే ఉంటుంది. కంచెలేని చేనుని పాడు చేయడానికి ప్రతి పశువు ప్రయత్నిస్తుంది కదా. అందుకే మంచి రోజు చూసి తన మెళ్ళో తాళి కట్టేద్దాం అనుకుంటున్నాను. బేష్, మంచి నిర్ణయం తీసుకున్నావురా అబ్బాయి. అమ్మాయి లక్ష్మీపుత్రిక, మనకిక దేనికి లోటు లేకుండా చూసుకుంటుంది. అవునండి, ఏమో అనుకున్నాను గాని మన అబ్బాయి చాలా తెలివైన వాడండి. రోజీని చూస్తే నా కళ్ళు చెదిరిపోయాయనుకోండి.
నిలువెల్ల బంగారం తొడుగుతూ వచ్చింది ఆ అమ్మాయి. తన ఒంటి మీదున్న వస్తువుల్లాంటివి మరో 4 సెట్లున్నాయట బ్యాంకు లాకర్‌లో. నేను మాత్రం ఏం చేసుకుంటాను? ఎన్నని పెట్టుకుంటాను? మీ అబ్బాయి నా మెడలో తాళి కట్టిన మరుక్షణమే కాసుల పేరు, రాళ్ల గాజులు, పగడాల చెవి కమ్మలు నాకిచ్చేస్తానందండి. ఇలా మీరు బోసి మెడతో, చేతులకి మట్టి గాజులతో ఉంటే చూడలేకపోతున్నానత్తయ్య అంది పిచ్చి తల్లి. నిజమేనమ్మా. కానీ రోజీ మెడలో తాళి కట్టాలంటే ముందుగా ఈ దేవ్యమోహన్ దగ్గర నుంచి విడాకులు తీసుకోవాలే. ఓస్ విడాకులేగా, అదెంత పని? ఏవే సింధు, ఏదో నామకే వాస్తే లాంఛన ప్రాయంగా విడాకుల పత్రం మీద సంతకం పెట్టేయమ్మా. అవునవును పెట్టేయమ్మా. అలాగని నిన్నేం మేము అన్యాయం చేస్తాం అనుకోకు. ఎప్పట్లాగే ఇలాగే ఇక్కడే ఉందువు గాని నీ స్థానం నీకుంటుంది. ఏమంటావ్? ఏమంటుంది? ఒప్పుకుంటుంది చచ్చినట్టు. నేను ఒప్పుకోను. సింధు నోట వచ్చిన మాటలు పిడుగులై పడ్డాయక్కడ. ఏంటే నువ్వు ఒప్పుకునేది? నీ తల్లో జేజమ్మైనా సరే ఒప్పుకొని తీరాల్సిందే. నాలో లోపమేమిటో చెప్పండి, అంతేగాని వట్టినే విడాకుల పత్రం మీద సంతకం నేను చస్తే చెయ్యను. ఓహో, ఇంతకాలం నోట్లో నాలుక లేదనుకున్నాం, పిట్ట బాగానే కూతకొచ్చింది. అవును మరి, ముప్పొద్దులా తింటూ పొగరు బాగా తలకెక్కింది కదూ, అందుకే ఇలా వాగుతోంది. ఇదిగో చూడమ్మాయి, ఎలాంటి గొడవ జరగకుండా మా వాడు చెప్పినట్టుగా చెయ్యి. లేకపోతే నీకు నీ కూతురికి నరకం చూపిస్తాం. మూడో కంటికి తెలియకుండా నిన్ను నీ కూతుర్ని పాతి పెట్టినా అడిగే దిక్కు లేదు నీకు. జాగ్రత్త. మేం మంచోళ్ళం గనక విడాకులిచ్చుకున్నాక కూడా దయతలిచి నిన్నిక్కడే ఉండనిస్తాం అనుకుంటున్నాం. చెప్తుంటే అర్థం చేసుకోనే. మమ్మల్ని కాదు కూడదు అని అతి తెలివి ప్రదర్శించబోయావో నీ బాట్లు కుక్కలు కూడా పడవు. నీ అమ్మ బాబు కాటి కాళ్ళు చాచు కూర్చున్నారు. ఎర్రగా బుర్రగా ఉన్నావని అప్పుడు నిన్ను చూసి మా వాడు మనసు పారేసుకొని నీ మెళ్ళో తాళి కట్టాడు గాని నీ వెనకమాల ఏమన్నా ఎస్టేట్లున్నాయా? పెళ్లి చేసే తాహత్తు కూడా లేకపోతే నిన్ను తెచ్చి ఆ తంతు కూడా మా ఇంటి దగ్గరే జరిపించావు. అలాంటి నిష్ఠదరిద్రురాలివి నువ్వు. నీకీ స్థానం కల్పిస్తే అందుకు కృతజ్ఞతగా మేం చెప్పినట్టు నడుచుకోక చావు తెలివి ప్రదర్శించబోకు. ఈ రోజుల్లో దేనికనే సరే డబ్బులుండాలి. అది లేనివాడు ఎందుకు కొరగాడు. బాగా ఆలోచించుకో. అమ్మా, రోజులు దొరుకుతున్నాయి గాని ఈ శనిగ్రహం మట్టుకు విడాకులకు అంగీకరించడం లేదు. రోజు రోజుకు రోజీ నన్ను ఒత్తిడి చేస్తోంది. ఎలాగే దీంతో చచ్చేది? అదే నేను ఆలోచిస్తున్నాను. ఇదంత మొండిగటమని నేనెప్పుడూ ఊహించలేదు. నయానో భయానో ఎన్ని రకాలుగా చెప్పి చూసినా లాభం లేకపోయింది. తిడితే చెవిటిదాని ముందు శంఖం ఊదినట్టుంటుంది, కొడితే తన శరీరం కాదన్నట్టు దులపరించేసుకుంటుంది. ఆ నాకో బేషైన ఆలోచన వచ్చిందిరా అబ్బాయి. స్విచ్ ఇక్కడ నొక్కితే లైట్ అక్కడ వెలిగినట్టు ఆ పిల్లదాన్ని మనం ఆయుధంగా వాడుకున్నాం అనుకో, చచ్చినట్టు మన మాట విని తీరుతుంది. ఏమంటావు? బేషైన ఆలోచన వచ్చిందే నీకు. ఎలాగైనా నీ బుర్రని మ్యూజియంలో ఉంచాల్సిందేనే సీత. ఉష్, ఆ శనిగ్రహం వినదంటే ముందు జాగ్రత్త పడగలదు. ఆ దాని మొహంలే, మనం ముగ్గురం అదొక్కత్తి, అది మనల్నేం చేయగలదు? ఒరే అబ్బాయి, రోజీ పుణ్యమా అని నాటు స్థాయి నుంచి క్లాసీ మందులోకి దిగాం. తొందరగా ఒక బాటిల్ పట్టరారా. 2 రౌండ్లు తాగాక దాని సంగతి ఆలోచిద్దాం. సరే, మీరు ఈ పనిలో పడ్డారంటే టైమే తెలియదు మీకు. ఈలోపు నేను కాస్త కునుకు తీస్తాను. ఒసే సింధు, రావే, నా కాళ్ళు పడదువు గాని. ఆవలిస్తూ తన గదిలోకెళ్ళి మంచం మీద వాలింది సీతమ్మ. కాసేపటికల్లా గురక పెడుతూ నిద్రపోయింది. అత్తగారి కాళ్ళు నొక్కుతున్న సింధుకు కూడా మా గన్నుగా నిద్ర పట్టింది. సడన్ గా చంటిపిల్ల కెవ్వుమని అరవడంతో ఉలిక్కిపడి లేచింది సింధు. ఒక్క ఉరుకున తన గదిలోకి పరిగెత్తుకెళ్ళింది. అక్కడ మామగారు చంటి పిల్లని ఒక కాలు పట్టుకుని పైకి లేపి తీసుకొస్తున్నారు. క్షణకాలం గుండె ఆగిపోయినట్టు అనిపించింది సింధుకి. ఆత్రంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి కూతుర్ని అందుకోబోయింది. ఆహా, తల్లి ప్రాణం గిలగిల్లాడిపోతోందే. అప్పుడే ఏమైందే చూడు అంటూ పైనుంచి కిందికి వదిలాడు పిల్లని. కింద పడకుండా పట్టుకుని బిడ్డని గట్టిగా గుండెలు కదుముకుంది సింధు. ఇంతలోకే సతీష్ లేచొచ్చి నోట్లో ఎర్రగా కాలుతున్న సిగరెట్ తీసి
పట్టుకొని పిల్ల వీపునంటించాడు. గుక్క పెట్టి ఏడ్చేస్తుంది పిల్ల. ఏమండి, మీకు దండం పెడతాను, దయచేసి దీన్నేమి చేయకండి. మీ కోపాన్నంతా నా మీద తీర్చుకోండి. నన్ను కొట్టండి, చంపండి, కానీ బిడ్డనేం చేయకండి. సింధు ఏడుస్తూ బ్రతిమలాడుతుంది. నాన్నోయ్, అమ్మ చెప్పింది నిజమే. పిల్ల దగ్గర స్విచ్ నొక్కితే తల్లి దగ్గర లైట్ వెలిగింది. మాయల పకీరు ప్రాణం 7 సముద్రాల అవతల చెట్టు తొర్రలో ఉన్న చిలకలో ఉన్నట్టు నీ కోడలి ప్రాణం ఈ గుంటలో ఉందన్నమాట. ఇంతకాలం టైం వేస్ట్ చేశాం గాని ఈ పని ఎప్పుడో చేయాల్సింది. నాన్న, నువ్వు దీన్ని కదలకుండా పట్టుకో. ఈ గుంట నీడ్చుకెళ్ళి పెరట్లో నూతిలో పడేస్తాను. తండ్రి కొడుకులిద్దరూ మందు మీద ఉన్నందున వాళ్లల్లో చావ లేకుండా ఉంది. చంటిదాన్ని లాక్కొని పెరట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. సింధు ఏడుస్తూ వాళ్ళ వెనకాలే పడింది. నుయ్యి దగ్గరకొచ్చి నిలబడి, ఇప్పుడు చెప్పవే, విడాకుల పత్రం మీద సంతకం చేస్తావా లేదా? చేస్తాను, ముందు నా బిడ్డను నాకిచ్చేయండి. ఎప్పుడొచ్చిందో సీతమ్మ కూడా పెరట్లోకి వచ్చేసింది. ఇదేంట్రా, ఈ తద్దినం ఇక్కడ పెట్టారు? ఎవరికైనా తెలిస్తే గొడవైపోతుంది. పదండి లోపలికి. చెత్, నీకేం తెలీదు, ఊరుకో. ఈ సింధు ఒట్టి మొండిగటం, దేనికి లొంగదు. దీనికి గట్టి డోసే ఇవ్వాలి. ఒరే అబ్బాయి, మీ అమ్మలాగే అంటుంది కానీ నీ పని కానివ్వరా? ఇప్పుడే పట్టు బిగించకపోతే లోపలికెళ్తే మన మాట వినదిది. పిల్లనెత్తి పట్టుకో. ఇదిగో సింధు, కూతురు కావాలో ఈ విడాకుల పత్రం మీద సంతకం చేస్తావో క్షణాల మీద ఏదో ఒకటి జరిగిపోవాలి. తండ్రి కొడుకులిద్దరికీ మందు బాగా ఎక్కువయ్యి అది పూర్తిగా తలకెక్కి మాటలు తడబడుతూ ముద్ద ముద్దగా వస్తున్నాయి. నీళ్ల కడగా నిల్చున్న చోట నిలబడకుండా ఉన్నారు. అటు ఇటు ఊగుతున్నారు. ఏ క్షణాన తన బిడ్డను నూతిలోకి జారవిడుస్తారోనని సింధు ప్రాణం దడదళ్లాడిపోతుంది. ఆమెలో ఆ క్షణాన ఎక్కడా లేని తెగింపు వచ్చేసింది. బలంగా భర్తని లాగి అతని చేతిలో నుంచి బిడ్డను అందుకుంది. వెనక నుండి మామగారు కోడలి జుట్టు దొరకబుచ్చుకున్నాడు. ఈడ్చిపెట్టి కాలుతో విసురుగా తన్నింది సింధు. వెళ్లి నూతి గోడకి కొట్టుకొని మారు మాట్లాడకుండా పడిపోయాడు కోదండం. అది చూసి కోడలి దగ్గరికి రావడానికి భయంతో జంకింది సీతమ్మ. తిరిగి కూతుర్ని తన నుండి లాక్కోబోతున్న భర్తను తన సాయశక్తులా పెనుగులాడింది. ఆ పెనుగులాటలో పిల్ల నేల మీదకి జారి పడిపోయింది. కూతుర్ని అందుకోవడానికి కిందికి వంగిన సింధు మారో ఆలోచన చేయకుండా భర్త 2 కాళ్ళు పట్టుకుని ఎత్తి నూతిలోకి గెంటేసింది. అంతా గుట్లప్పకించి చూస్తున్న సీతమ్మ ఒక్కసారిగా గొల్లుమంది. అయ్యయ్యో, నా బిడ్డని నూతిలోకి గెంటేసింది రాక్షసి. ఎవరైనా వచ్చి నా కొడుకుని కాపాడండి. గుండెలు బాదుకుంటూ శోకాలు మొదలుపెట్టింది. అందరి కళ్ళల్లోనూ లైట్లు వెలిగాయి. నలుగురు పోగయ్యారు. దీని చేతులెరగా, దీనికి మాయరోగం రాను, చెట్టంత నా బిడ్డని నూతిలోకి గెంటేసింది. జనాజెట్టి లాంటి మామగారిని ఒక్కిసురున్న నూతి గోడకేసి కొట్టింది. ఇది ఆడది కాదు, పిశాచి. బాబూ, ఆలస్యం చేయకండి, నా కొడుకుని రక్షించండి. ఆ రాత్రి టైంలో నూతిలోకి దిగడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ఆఖరికి ఒక అతను ముందుకొచ్చాడు. అందరి కళ్ళల్లో, అందరిళ్లల్లోనూ తాళు తెచ్చి ఒకదానికొకటి కట్టి అతని నడుంకి బిగించి కట్టుకొని మెల్లగా నూతిలోకి దిగాడు. అతి కష్టం మీద సతీష్ని పైకి తీసుకొచ్చాడతను. నీళ్లు కక్కించారు, కాని వెన్నుకి బలమైన గాయమయ్యి రక్తం కూడా కారిపోతూ ఉంది. ఒకరెళ్ళి అంబులెన్స్ కి ఫోన్ చేసి వచ్చారు. దీనికి పాడిగట్ట, నా బిడ్డని స్థితిలోకి తెచ్చిందో ఈ ముదనష్టపతి. తిడుతూ కోడలి వీపు మీద, చెంపల మీద కొట్టేస్తుంది సీతమ్మ. బాబూ, ఎవరన్నా వెళ్ళి పోలీసుల్ని పిలుచుకురండి. ఇక్కడున్న మీరంతా సాక్ష్యం చెప్పాలి. దీన్ని కటకటాలు లెక్కెట్టించాలి, చిప్పకూడు తినిపించాలి. చాలే, ఊరుకోవమ్మా. మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కిందన్న సామెతలాగా కోడల్ని రాచి రంపాన పెడుతూ ఆ పిల్ల మీదే పోలీసులకు కంప్లైంట్ ఇస్తానంటున్నావే. ఇక్కడ జరిగిన భాగోతం అంతా మేము చూస్తూనే ఉన్నాం. చూసింది చూసినట్టు పోలీసులకు చెప్తాం. అప్పుడు మీ ముగ్గురు ఎక్కడుంటారో ఆలోచించుకో. నోరు వాయి లేందని కోడల్ని మీరు రోజు పెట్టే హింసలు మాకెవ్వరికి తెలియదనుకోకండి. మీరు మంచి మనుషులు కారని మీ నోట్లో నోరెట్టడం ఇష్టం లేక మేం మీ ఇంటి వ్యవహారాల్లో కల్పించుకోవడం లేదు. ఈ నిమిషానే మీ కోడలు ఒక్క మాట పోలీసులు చెవినేసిందంటే చాలు అంటున్నారు వాళ్ళు. ఇంతలోకే అంబులెన్స్ వచ్చింది. సతీష్ని ఆసుపత్రికి తీసుకెళ్లిపోయారు. వెన్నుముక్క బాగా దెబ్బతింది.
మనిషి ప్రాణాలతో మిగిలాడు తప్ప ఎప్పట్లా కోలుకొని లేచి తిరుగుతాడో లేదో కూడా తెలియడం లేదు. అసలు తను మామూలు మనిషి అవ్వగలడో కూడా తెలియని స్థితిలో ఉన్నాడు. రోజులు గడుస్తున్నాయి గాని సతీష్ పరిస్థితుల్లో మార్పులు ఏమీ లేవు. డాక్టర్లకి మందులకి డబ్బులు విపరీతంగా ఖర్చయిపోతున్నాయి. రోజీ దగ్గరికి వెళితే మొండి చేయి చూపించేసింది. మరెప్పుడు తన ఇంటి గడప కూడా తొక్కొద్దని చెప్పేసింది. ఇంట్లో గడవడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏమండి, మీరొక్కసారి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఆఫీస్లోనే కోడలికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించమని ఆఫీస్ గారిని అడగండి. సీతమ్మ భర్తకి సలహా ఇచ్చింది. ఏంటి, దానికి ఉద్యోగం ఇప్పిస్తే మనకేంటే లాభం? ఉద్యోగం దొరికాక అది మనల్ని చూస్తుందంటావా? దాని మొహం, అది మనల్ని చూసేదేంటి? మనమే దాన్ని చూడాలి. దాని పనల్లా ఇంట్లో చాకిరీ చేసుకెళ్ళి ఆఫీసులో చాకిరీ చేసి రావడమే. నెల జీతం తెచ్చి మన చేతుల్లో పోస్తుంది. రోజీ రోజీ అంటూ దాన్నట్టుకు వేలాడితే అది చూడండి ఎంత పని చేసిందో. నీతి మాలింది. కొంతకాలం మన వాడితో తిరిగిన విశ్వాసమన్నా లేకుండా నోటికొచ్చినట్టు వాగి ఒక్క పైసా అన్నా విదిలించింది కాదు. అలాంటి వాళ్ళంతేనే. దానికి కావాల్సింది దాని అవసరాలు తీర్చే మగోడు. మన అబ్బాయి లాంటి వాళ్ళందరినీ మార్చిందో ఇంకా ఎంతమందిని మారుస్తుందో. మన వాడితో తాళి కట్టించుకున్నా వీడితో ఎక్కువ కాలం ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. ఈలోపు దాని దగ్గర ఉన్నవన్నీ చక్కబెట్టి మూట కట్టేయొచ్చు అనుకున్నాను. ఈలోపు ఇలా జరిగిపోయింది. అసలు దీనంతటికీ కారణం ఆ శనిగ్రహమే. దాన్ని ఊరికే వదలకూడదు. నిజమే, కానీ కాస్త నిగ్రహించుకోండి. ముందు నేను చెప్పినట్టు చెయ్యండి. ఇక మనవాడు లేచి తిరుగుతున్నాడని ఉద్యోగం చేస్తాడన్న నమ్మకము నాకు కలగడం లేదు. ఆ ఆఫీస్ వాళ్ళ కాళ్ళ వేళ్ల పడి ఏదైనా పని కోడలికి వేయిస్తే అదే మనకి ఆధారం అవుతుంది. ఆ రోజే కోదండం కొడుకు పనిచేసే ఆఫీస్కి వెళ్ళాడు. సతీష్ పనిచేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో. ఆ కంపెనీలో చాలా అవకతవకలకు పాల్పడి కంపెనీ సొమ్ము దుర్వినియోగం చేసినందుకు అతన్ని పనిలోంచి తొలగించాలని నిర్ణయించుకుంది మేనేజ్మెంట్. ఆ మాటే కోదండంతో చెప్పారు. మీ అబ్బాయి లేవలేని స్థితిలో ఉన్నాడని దయతలిచి వదిలిపెడుతున్నాం గాని లేకపోతే తను చేసిన తప్పులకి తను ఈ పాటికి జైల్లో ఉండేవాడు. వెంటనే కోదండం కన్నీళ్లు పెట్టుకుంటూ ఆఫీసర్ గారి కాళ్ళ మీద వాలిపోయాడు. అయ్యా, తమరు దయ చూపించి మా కోడలికి ఏదో ఒక పని ఇప్పించకపోతే చంటి పిల్లతో కలిపి కుటుంబం మొత్తం ఏ విషమో మింగి ప్రాణాలు తీసుకోవలసిందే. తన గోడు వెళ్ళబోసుకున్నాడు. జాలిగుండె గల ఆఫీసరు యాజమాన్యానికి నచ్చజెప్పి టెంపరరీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంటే వెంటనే సింధుని ఆ పోస్ట్లో అపాయింట్ చేసుకున్నారు. మొదటి నెల జీతం అందుకోగానే అట్నుంచటే పుట్టింటికి వెళ్ళి తల్లిదండ్రుల్ని వెంట పెట్టుకొచ్చింది సింధు. వాళ్ళని చూడగానే షాక్ తిన్నట్టయ్యారు సీతమ్మ ఇంకా కోదండం. ఆ వెనకే కోడలి మీద నిప్పులు చెరిగారు. ఏమిటే, ఈ ముష్టాల్ని ఇక్కడికి తీసుకొచ్చావు? ఎంత ధైర్యమే నీకు? వీళ్ళని తక్షణం ఈ ఇంటి గడప దాటించు. గుడ్లూరు మేరు. ఎక్కువగా మాట్లాడొద్దు. ఇహ నుంచి ఈ ఇంట్లో నా మాటే శిలాశాసనం. నేను చెప్పినట్టు అంతా విని తీరాలి. ఇంతకాలం మీ కొడుకు సంపాదిస్తూ ఉంటే మీరు రాజభోగాలు అనుభవించారు కదా. ఇప్పుడు అలాంటి టైమే నా తల్లిదండ్రులకు కూడా వచ్చింది. ఇక్కడ ఉండడానికి మీకు కష్టంగా ఉంటే తక్షణమే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి. నాకే అభ్యంతరమూ లేదు. నా తల్లిదండ్రులిద్దరిది కూర్చుని తినే వయసు. ఇంట్లో ఏ పని చేయడానికి వీళ్ళకి ఓపిక లేదు. అలాంటి ఓపిక మీకింకా చచ్చిపోను లేదు. ఇవాల్టి నుంచి ఈ ఇంట్లో పని పాటలన్నీ మీ ఇద్దరే చూసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైంది, నా బిడ్డని తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. దానిలో ఎలాంటి లోపం జరిగినా నేను సహించను, క్షమించను కూడా. ఆ రోజుతో మీరు ఇంట్లో స్థానం కోల్పోతారు. మీకు పెట్టే తిండి ఏ పని మనిషికి పెట్టినా కూడా విశ్వాసంగా ఇంట్లో పడుంటుంది. మైండ్ ఇట్. తల్లిదండ్రులిద్దరికీ ఆసరాగా మధ్యలో నిలబడి వాళ్ళ చేతుల్ని గట్టిగా పట్టుకొని మెల్లగా నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్తున్న సింధుని చూసిన సీతమ్మ కోదండాలకి అది కళ నిజమా తేల్చుకోలేని అయోమయావస్థలో 1000 వోల్ట్ల కరెంటు షాకు కొట్టినట్టు ఎక్కడి వాళ్ళక్కడే నిలువు గుడ్లేసుకుని ఉండిపోయారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ పేరు సింధు. ఈ కథని రచించిన వారు చెన్ను సుశీలారామం గారు.
ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత మంచి కథని మనకు అందించిన చిన్ను సుశీలారామం గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. ఉంటాను.